అందరికీ నమస్తే అండి. నా పేరు తేజ. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే విజ్ఞాన శాస్త్ర స్వభావం పరిధి. ఇది డిఈడి వాళ్ళకి, బిఈడి వాళ్ళకి అండ్ టెట్ కమ్ డిఎస్సి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఓకేనండి, మన టాపిక్ లో వచ్చాం ఈరోజు. ఓకేనా? విజ్ఞాన శాస్త్రం స్వభావం. విజ్ఞాన శాస్త్రాన్ని మనము ఆంగ్లంలో చూడండి, విజ్ఞాన శాస్త్రాన్ని మనము ఆంగ్లంలో సైన్స్ అంటామండి. ఓకేనా? విజ్ఞాన శాస్త్రం మన ఆంగ్లంలో ఏమంటాము? సైన్స్ అంటాము. ఈ సైన్స్ అనే పదము సెన్షియా లేదా సిరే. ఓకేనండి, చూడండి, విజ్ఞాన శాస్త్రం అనే పదము ఆంగ్లంలో సైన్స్ అంటాము. ఈ సైన్స్ అనే పదము సైన్సియా లేదా సిరే అనే లాటిన్ పదం నుంచి వచ్చిందండి. ఓకేనండి, లాటిన్ పదం నుంచి వచ్చింది. ఏ పదం నుంచి వచ్చిందండి? చాలా ఇంపార్టెంట్ అండి. విజ్ఞాన శాస్త్రాన్ని మనము ఆంగ్లంలో సైన్స్ అంటాము. సైన్స్ అనే పదము సైన్సియా లేదా సిరే ఏదైనా ఒకటేనండి. సైన్స్ లేదా సిరే ఇది ఏ పదం నుంచి ఉద్భవించిందంటే లాటిన్ పదం నుంచి ఉద్భవించిందండి. అయితే ఈ సైన్సియా లేదా సిరే దానికి అర్థం ఏంటంటే జ్ఞానం అండి. ఓకేనా? జ్ఞానం లేదా తెలుసుకొనుట. ఓకేనండి, సైన్స్ లేదా సిరే అంటే జ్ఞానము. మన జ్ఞానాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము? నాలెడ్జ్. మనము ఈ యొక్క సైన్స్ కి అర్థాన్ని జ్ఞానం అని చెప్పుకున్నాము. దీని సైన్స్ జ్ఞానం అని ఎందుకు అనుకుంటున్నామంటే చూడండి, విజ్ఞాన శాస్త్ర స్వభావం అంటే నేచర్ ఆఫ్ సైన్స్. పరిధి అంటే స్కోప్. మనకు సైన్స్ కి స్కోప్ లేదండి. ఎందుకు లేదంటే ఒక పరిధి లేదు. ఒక స్కోప్ అంటే పరిధి అని చెప్పుకున్నాం. ఎందుకు లేదు అంటే చూడండి, మన సైన్స్ ని ఇంత ఉంటుంది, ఇంత సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పలేము. ఎందుకంటే చూడండి, నో అంటే తెలుసుకొనుట. ఏంటండి నో అంటే ఏంటంటే తెలుసుకొనుట. లెగ్ ఎంతవరకు? చేరేదాకా. ఓకేనండి, ఓకేనా? నో అంటే ఏంటి? తెలుసుకొనుట. లెగ్ అంటే చేరేదాకా. ఎడ్జ్ అంటే చివరి అంచుల దాకా. ఓకేనండి, చూడండి, నో అంటే తెలుసుకుంటా, లెడ్జ్ ఎంతవరకు? చేరేదాకా. అది ఎక్కడ? చివరి అంచుల దాకా. అంటే సైన్స్ అనేది స్కోప్ లేదు, ఒక పరిధి లేదు. సైన్స్ అనేది అనంతం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకు సైన్స్ కి జ్ఞానం అనే ఒక మనకు అర్థాన్ని ఇచ్చిందండి. ఓకేనండి, అదే విధంగా మనకు చూసినట్లయితే సంస్కృతంలోని విజ్ఞానం. సంస్కృతంలోని విజ్ఞాన్ అనే పదము. నెక్స్ట్ అరబిక్ లోని ఇల్మీ. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఇల్మి అనే పదము. ఈ రెండు పదాలు జ్ఞానానికి అర్థాన్ని ఇస్తాయంటండి. ఓకేనండి, దేనికి? జ్ఞానానికి అర్థాన్ని ఇస్తాయి. ఏంటి? సంస్కృతంలో విజ్ఞాన్ అనే పదము, అరబిక్ లోని ఇల్మి. చాలా ఇంపార్టెంట్ ఈ పదము. ఇల్మి అనే పదము దేనికి అర్థాన్ని ఇస్తాయంటే జ్ఞానానికి అర్థాన్ని ఇస్తాయంటే అండి. ఓకేనండి, ఇది ఒకసారి తెలుసుకుందాం. మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అంటే సైన్స్ అనే పదము ఏ ఒక భాష సంబంధించినది అని అడగచ్చు. అది ఆంగ్లమా, లేదంటే ఇంకా అరబికా, లేదంటే ఇరాక్, ఇటువంటివి కొన్ని అడుగుతారండి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? సైన్స్ అనే ఒక ఆంగ్ల భాష సంబంధించింది అని చెప్పవచ్చు. అప్పుడు సైన్స్ ఏ ఒక్క పదం నుంచి ఉద్భవించింది? సైన్స్ అనే పదము ఏ ఒక్క పదం నుంచి ఉద్భవించింది అంటే సైన్స్ అనే పదము సెన్సియా లేదా సిరే. ఈ ఒక స్పెల్లింగ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సెన్సియా లేదా సిరే అనే ఒక పదం నుంచి ఉద్భవించింది. ఈ సెన్సియా అనే పదము లేదా సిరే అనే పదము ఏ పదం నుంచి వచ్చిందంటే ఏ భాష నుంచి వచ్చింది? లాటిన్ యొక్క భాష నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి అండి? లాటిన్ భాష నుంచి వచ్చింది. అయితే ఈ యొక్క సెన్సియాకి అర్థం ఏంటి? అర్థం ఏంటంటే సెన్సియా మనం చెప్పుకున్నాం కదా, సెన్సియాకి అర్థము జ్ఞానము. ఓకేనండి, అయితే ఈ జ్ఞానానికి సమాధానంగా అర్థాన్ని ఇచ్చేవి ఏంటంటే సంస్కృతంలో విజ్ఞానం అనే పదం ఉంది, అలాగే అరబిక్ లో ఇల్మ్ అనే పదం ఉంది. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడండి. అయితే జ్ఞానానికి సమానంగా అర్థాన్ని ఇచ్చే పదం ఏది? అది అందులోని అరబిక్ భాషలో. అప్పుడు ఏం చెప్తాము? ఇల్మి అంటాము. అదే సంస్కృత భాషలోని జ్ఞానానికి సమానంగా అర్థాన్ని ఇచ్చేది ఏది అంటే
విజ్ఞాన్ అంటాం. అరబిక్ భాషలోని జ్ఞానానికి సమానంగా అర్థాన్ని ఇచ్చేది ఏది అంటే ఇల్మి అంటాం. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర స్వభావం నుంచి మనం ఇంకా తెలుసుకోవాలంటే, ఓకేనండి, విజ్ఞాన శాస్త్ర స్వభావం గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? విజ్ఞాన శాస్త్ర, ఓకేనండి, విజ్ఞాన శాస్త్రం ఈక్వల్ టు ప్రక్రియ, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి, ఏంటండి? ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం, ఓకేనండి, విజ్ఞాన శాస్త్రం ఏంటంటే పద్ధతులు ప్లస్ జ్ఞానం, చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనం లైన్ వైజ్ గా తెలుసుకోవాలి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం జ్ఞానము ప్లస్ జ్ఞానం సముపార్జించే మార్గం. ఏ మార్గం అండి? జ్ఞానము సముపార్జించే మార్గం. ఓకే అండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రము, శాస్త్రము ఇంకేంటిది? శాస్త్ర జ్ఞానము, ఓకేనండి, శాస్త్రీయ ప్రక్రియ. నెక్స్ట్ ప్లీజ్ సరిపడి డౌన్ రాస్తానండి. శాస్త్రీయ వైఖరి. ఓకేనండి, చూడండి, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని మనం ఇంకే విధంగా తెలుసుకోవాలంటే విజ్ఞాన శాస్త్రం ఈక్వల్ టు ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి. ఈ ఆర్డర్ మనం కరెక్ట్ గా ఇవ్వాలండి. ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విజ్ఞాన శాస్త్రం ఈక్వల్ టు పద్ధతులు ప్లస్ జ్ఞానం. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఈక్వల్ టు జ్ఞానము ప్లస్ జ్ఞానం సముపార్జించే మార్గం. ఓకేనండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం ఈక్వల్ టు శాస్త్ర జ్ఞానము ప్లస్ శాస్త్రీయ ప్రక్రియ ప్లస్ శాస్త్రీయ వైఖరి. ఓకేనండి. మనకు ఇవి ఏ విధంగా క్వశ్చన్ అడిగారంటే విజ్ఞాన శాస్త్ర స్వభావానికి సంబంధించినది కాదు, ఏదైతే కరెక్ట్ అది అడుగుతాడండి. అప్పుడు ఏమంటాడండి, ఉదాహరణకి కరెక్ట్ ఇది ఇస్తాడండి. ఈ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చి మిగతా 3 ఆప్షన్ ఏం చేస్తాడు, ఫస్ట్ జ్ఞానము ప్లస్ పద్ధతులు పెడతాడు, లేదంటే జ్ఞానం సముపార్జించే మార్గము ప్లస్ జ్ఞానం పెడతాడు, లేదంటే శాస్త్రీయ వైఖరి ప్లస్ ఇది ముందు పెట్టి శాస్త్ర జ్ఞానం అనేది వెనక పెడతాడు. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలా కాకుండా వీటిని మనం లైన్ గా తెలుసుకోవాలి. ఏంటిది, ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి, పద్ధతులు ప్లస్ జ్ఞానము ప్లస్ జ్ఞానం సముపార్జించే మార్గము, నెక్స్ట్ శాస్త్ర జ్ఞానము ప్లస్ శాస్త్రీయ ప్రక్రియ ప్లస్ శాస్త్రీయ వైఖరి. సరే అండి, ఇవన్నీ ఏంటిది విజ్ఞాన శాస్త్ర స్వభావానికి సంబంధించినవి. ఓకేనండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఆర్డర్ వైజ్ మనం తెలుసుకోవాలి. టెట్ డిఎస్సి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు కొంతమంది ఉన్నారండి. దేంతో అండి, విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ లో ఇచ్చారండి, ప్రీవియస్ టెట్ బిట్ ఇచ్చారండి, టెట్ డిఎస్ బిట్స్ ఇచ్చారండి. విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు క్వశ్చన్ ఆడుతాడండి. విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు ఎవరు అంటే, విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు ఎవరండి, హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ. ఓకే అండి. విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు ఎవరు, హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. ఏంటండి, ఓకేనండి. అయితే వీరి ప్రకారము
పునాదులు. వీరి ప్రకారము పునాదులు అనేవి దేంతో పోల్చారండి? భావనలతో పోల్చారండి. ఓకేనా? భావనలతో పోల్చారు. దేంతో పోల్చారు? వీరి ప్రకారము పునాదులు అనేది దేంతో పోల్చారంటే భావనలతో పోల్చారు. నెక్స్ట్ నిలువు స్తంభాలు. నిలువు స్తంభాలు దేంతో పోల్చారండి? సాధారణీకరణాలు. నిలువు స్తంభాలు దేంతో పోల్చారు? సాధారణీకరణాలు. అలాగే అడ్డు స్తంభాలు. అడ్డు స్తంభాలు దేంతో పోల్చారండి? అడ్డు స్తంభాలను ప్రక్రియ పద్ధతులు. చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటండి? విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు ఎవరు అంటే విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ. అయితే వీరి ప్రకారము దేంతో భవనంతో పోల్చారు కదా, వీరి ప్రకారము పునాదులు అనేది దేంతో పోల్చారు? భావనలతో పోల్చారు. సరేనండి. నెక్స్ట్ నిలువు స్తంభాలు అనేది దేంతో పోల్చారు? సాధారణీకరణాలతో పోల్చారండి. ఓకేనండి. నెక్స్ట్ అడ్డు స్తంభాలు అనేది దేంతో పోల్చారు? ప్రక్రియ మరియు పద్ధతులతో పోల్చారు. ఇవి కూడా ఈ ఆట కూడా మనకు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ప్రతిది కూడా మనము కరెక్ట్ గా చదువుకోవాలండి. ఓకే. నెక్స్ట్ శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రాన్ని రెండు విధాలుగా వీక్షిస్తారండి. రెండు కోణాలుగా శాస్త్రవేత్తలు మన విజ్ఞాన శాస్త్రాన్ని ఎన్ని కోణాలుగా, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ డిఎస్సి బిట్స్ వచ్చింది. ఎన్ని కోణాలుగా అంటే రెండు కోణాలు లేదంటే రెండు విధాలుగా వీక్షిస్తారు. ఎవరు? శాస్త్రవేత్తలు దేనిని? విజ్ఞాన శాస్త్రాన్ని. ఇన్ని కోణాలుగా అంటే రెండు కోణాలుగా వీక్షిస్తారండి. అవి ఏంటి అంటే ఒకటి శబ్ద దృష్టి. దీనినే ఇంగ్లీష్లో స్టాటిక్ వ్యూ అంటామండి కదా. రెండోది గతిశీలక దృష్టి. దీనిని డైనమిక్ వ్యూ అంటామండి. ఓకేనండి. విజ్ఞాన శాస్త్రాన్ని శాస్త్రవేత్తలు ఎన్ని కోణాలు వీక్షిస్తారంటే రెండు. అందులో ఒకటి ఏంటిది? శబ్ద దృష్టి అంటే స్టాటిక్ వ్యూ. రెండవది గతిశీలక దృష్టి అంటే డైనమిక్ వ్యూ. అయితే ఈ యొక్క శబ్ద దృష్టి ఏంటంటే శబ్ద దృష్టి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే శబ్ద దృష్టి ఉత్పత్తులకు. చాలా ఇంపార్టెంట్ అండి. శబ్ద దృష్టి అనేది ఉత్పత్తులకు అంటే ప్రొడక్ట్ కి ప్రాధాన్యత ఇస్తుందండి. ఓకేనా? శబ్ద దృష్టి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ఉత్పత్తులకు, ప్రొడక్ట్ కు ప్రాధాన్యత ఇస్తుంది. అదే విధంగా శబ్ద దృష్టి దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే శబ్ద దృష్టి అనేది విషయాలకు ప్రాధాన్యత ఇస్తుందండి. ఓకేనా? విషయాలకు, దేనికి? కంటెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. శబ్ద దృష్టి దేనికి ప్రాధాన్యత ఇస్తుందని 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏదో ఒకటి ఇది ఉత్పత్తి అని పెడతారు, లేదంటే విషయాలు కానీ పెడతారు. మనం ఏం చేయాలి? ఏం చెప్పుకున్నాము? శబ్ద దృష్టి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే శబ్ద దృష్టి అనేది ఉత్పత్తులకు, ప్రొడక్ట్ కి ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే విషయాలకు, కంటెంట్ కూడా ప్రాధాన్యత ఇస్తుందండి. అదే విధంగా ఈ యొక్క గతిశీలక దృష్టి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? గతిశీలక దృష్టి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది అంటే నిరంతర ప్రక్రియకు సంబంధించిందండి. గతిశీల దృష్టి దేనికి సంబంధించిందంటే నిరంతర ప్రక్రియ సంబంధించిందంటే నిరంతర ప్రక్రియ అంటే చూడండి, విజ్ఞాన శాస్త్రం అనేది రోజు రోజుకి కొత్త విషయాలు నేర్పుతుంది.
కదండి. అంటే రోజు రోజు కొత్త విషయాలు నేర్పుతుంది కాబట్టి మనము దీన్ని ఏమంటామండి, గతిశీల దృష్టిని నిరంతర ప్రక్రియ అంటామండి. చూడండి, శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రం 2 కోణాలు వీక్షించారు. అయితే నిరంతర ప్రక్రియకు సంబంధించినది ఏదైనా అడిగితే మనం ఏం చెప్పాలండి, గతిశీల దృష్టి. లేదంటే గతిశీలక దృష్టి దేనికి ప్రాధాన్యత ఇస్తుందని అంటారండి. గతిశీల దృష్టి దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే నిరంతర ప్రక్రియ అని చెప్పాలండి. అదే విధంగా శబ్ద దృష్టి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుంది, అలాగే విషయాలకు ప్రాధాన్యత ఇస్తుందండి. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ లక్షణాలు తెలుసుకుందామండి. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన లక్షణాలండి. చూడండి, విజ్ఞాన శాస్త్ర లక్షణాలండి. విజ్ఞాన శాస్త్ర లక్షణాల గురించి తెలిపిన వ్యక్తి ఎవరైనా బిట్ అడుగుతారండి. చాలా చాలా ఇంపార్టెంట్. విజ్ఞాన శాస్త్ర లక్షణాల గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే షో అవుతారండి. చూడండి, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు ఎవరు, అటువంటి బిట్స్ అండి. చాలా ఇంపార్టెంట్ ఎటువంటి బిట్స్. విజ్ఞాన శాస్త్రాన్ని భవనంతో పోల్చిన వారు పాయింకర్, ఆర్సి శర్మ అండి. ఈసారి విజ్ఞాన శాస్త్ర లక్షణాల గురించి తెలిపిన వ్యక్తి ఎవరంటే షో ఆల్టర్ అండి. అయితే వీరి ప్రకారము విజ్ఞాన శాస్త్రం అనేది అనుభవాత్మకమైనది. శాస్త్రం అనేది ఏంటండి, అనుభవాత్మకమైనది. ఓకే అండి. నెక్స్ట్ ఈ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. అలాగే విజ్ఞాన శాస్త్రం అనేది సాపేక్షిత సత్యమే. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, శాస్త్రం అనేది ఏది, విజ్ఞాన శాస్త్రం అనేది అనుభవాత్మకమైనది, విజ్ఞాన శాస్త్రం అనేది సాపేక్షితమైనది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది విలువలతో కూడుకున్నది. సరేండి, విజ్ఞాన శాస్త్రం అనేది దేనితో కూడుకున్నదండి, విజ్ఞాన శాస్త్రం అనేది విలువలతో కూడుకున్నదండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది పరిపూర్ణమైనది. దేంతో అండి, పూర్ణమైనది. కదండి, విజ్ఞాన శాస్త్రం అనేది పరిపూర్ణమైనది. ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటిది, ఇవన్నీ ఏంటిది, లక్షణాలు. ఏంటిది, విజ్ఞాన శాస్త్రం అనుభవాత్మకమైనది. నెక్స్ట్ సాపేక్ష సత్యమే. నెక్స్ట్ విలువలతో కూడుకున్నది. ఏది, విజ్ఞాన శాస్త్రం దేంతో కూడుకున్నదండి, విలువలతో కూడుకున్నది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం పరిపూర్ణమైనదండి. ఏంటండి, పరిపూర్ణమైనది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం అనేది మాపనీయమైనదండి. విజ్ఞాన శాస్త్రం అనేది మాపనీయమైనది. ఇవన్నీ ఏంటంటే లక్షణాలండి. దేని యొక్క లక్షణాలు, ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్ర లక్షణాలు. వీటిని తెలిపిన వ్యక్తి ఎవరంటే షో ఆల్టర్. వీరి ప్రకారము విజ్ఞాన శాస్త్ర లక్షణాలు ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనుభవాత్మకమైనది, నెక్స్ట్ సాపేక్ష సత్యమే, నెక్స్ట్ విలువలతో కూడుకున్నది, నెక్స్ట్ పరిపూర్ణమైనది, నెక్స్ట్ మాపనీయమైనది. చూడండి, మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంటే విజ్ఞాన శాస్త్ర లక్షణాలకు సంబంధించినదైనా అడగవచ్చు, సంబంధించలేదైనా అడగవచ్చు అండి. అప్పుడు మనం ఈ పాయింట్స్ మనము కరెక్ట్ గా తెలుసుకున్నట్లయితే మనము సరైన సమాధానం పెట్టవచ్చు అండి. ఓకేనండి. నెక్స్ట్ లక్షణం అయిపోయి నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఏంటిది, శాస్త్ర నిర్మాణం. ఏది నిర్మాణము, విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అండి. మీకు అందరికి చెప్పాను, విజ్ఞాన శాస్త్ర భవనంతో పోల్చిన వారు పేరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే విజ్ఞాన శాస్త్ర లక్షణాలు తెలిపిన వ్యక్తి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 విధాలుగా మనకు కొన్ని టెక్స్ట్ బుక్లు ఏముందంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 విధాలుగా తెలిపారు అని చెప్పారండి. కాదండి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 విధాలుగా కూడా చెప్పారు. వారే విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని కొన్ని విధాలుగా కూడా చెప్పారు. కొన్ని బీఈడి ఆ టెక్స్ట్ బుక్స్ 2 విధాలుగా ఉందని మనం చూస్తున్నాము. కానీ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 విధాలుగా వారు చెప్పారు, కొన్ని విధాలుగా కూడా వారు చెప్పారు. వారి పేరు ఏంటంటే స్కాబ్
ఫినిక్స్ అండి. చాలా ఇంపార్టెంట్. చూడండి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 విధాలుగా లేదా కొన్ని విధాలుగా చెప్పిన వారు ఎవరు అంటే స్కాబ్ మరియు ఫినిక్స్ అండి. వీరు చెప్పిన 2 విధాలు ఏంటంటే, ఒకటి సంశ్లేషాత్మక నిర్మాణం, 2 ద్రవ్యాత్మక నిర్మాణం అండి. కదండి, చూడండి, 2 విధాలుగా కొన్ని విధాలుగా చెప్పిన వారు వ్యక్తి ఎవరు? స్కాబ్ మరియు ఫినిక్స్. వీరు చెప్పిన ఒకటి ఏంటంటే సంశ్లేషణాత్మక నిర్మాణము, 2 ద్రవ్యాత్మక నిర్మాణం అండి. అయితే ఈ యొక్క సంశ్లేషణాత్మక నిర్మాణం ఏ ఉంటాయంటే, ఒకటి ఇంపార్టెంట్ అండి, పద్ధతులు. చూడండి, ఈ బాగా గుర్తుపెట్టుకోవాలి, పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు. క్వశ్చన్ అంటాడండి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలోని సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినవి ఏవి అంటే పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు అండి. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ద్రవ్యాత్మక సంబంధించినవి ఏవి అంటే ద్రవ్యాత్మక సంబంధించినవి ఏంటంటే యథార్థాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యథార్థాలు, భావనలు. చూడండి, యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు. చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏంటిది? విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని తెలిపిన వ్యక్తి ఎవరంటే స్కాబ్ మరియు ఫినిక్స్. వీరు ఏం చేశారంటే విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని 2 విధాలుగా లేదా కొన్ని విధాలుగా వీరే చెప్పారు. అయితే ఇందులోని సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణము. సంశ్లేషణాత్మక నిర్మాణంలోని ఏవేవి ఉంటాయంటే పద్ధతులు ఉంటాయి, ప్రక్రియలు ఉంటాయి, వైఖరులు ఉంటాయి. మనం చెప్పుకున్నాం. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే సంశ్లేషణాత్మక నిర్మాణం, ఎందులోని విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలోని సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్న పద్ధతులు ఏవి, సరైన లేదని అడుగుతాడు. నెక్స్ట్ ద్రవ్యాత్మక నిర్మాణంలోని ఉన్న ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినవి ఏవి, దానికి సంబంధించినవి ఏవి అని అడుగుతాడండి. అయితే ద్రవ్యాత్మక నిర్మాణానికి సంబంధించినవి యథార్థాలు, భావనలు, సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు. అయితే ఇందులోని మనము ద్రవ్యాత్మక ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చున్నది. ద్రవ్యాత్మక నిర్మాణం అనేది ఉత్పత్తులు ప్రాధాన్యత ఇస్తుందండి. దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? ప్రోడక్ట్. ఓకే అండి, ద్రవ్యాత్మక నిర్మాణం దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఉత్పత్తులు ప్రాధాన్యత ఇస్తుంది, ప్రొడక్ట్ ప్రాధాన్యత ఇస్తుంది. ఓకే అండి. అయితే మనం ఇప్పుడు ద్రవ్యాత్మక నిర్మాణము యథార్థాల గురించి తెలుసుకుందామండి. చూడండి, యథార్థాలు అంటే ఫ్యాక్ట్. మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాము? ద్రవ్యాత్మక నిర్మాణంలోని యథార్థాలు పాఠం మనం చెప్పుకుంటున్నాం. అయితే యథార్థం అంటే ఏంటండి? ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే యథార్థం అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది యథార్థం కదండి. గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది, అది యథార్థం. ఇంకేమున్నాయి? చెట్టు ఆకులు ఏ కలర్లో ఉంటాయండి? ఆకుపచ్చ కలర్లో ఉంటాయి, అది యథార్థం. అంటే ఏ విధంగా మనం పరిశీలించినా అది సత్యమే ఉండాలి. దాన్ని మనం ఏమంటాము అంటే యథార్థం అంటామండి. అయితే ఈ యథార్థానికి సంబంధించి జేమ్స్ బి కొమాండ్ ఈయన ఏం చేశాడంటే జేమ్స్ బి కొమాండ్ అనే యథార్థాలని కొన్ని లక్షణాలుగా ఉంటాయని చెప్పారు. మనదా చెప్పుకున్నాం, అది ఇక్కడదండి. జేమ్స్ బి కొమాండ్ చెప్పినవే అంటే యథార్థాలు అనేవి కొన్ని లక్షణాలు ఉంటాయి, లేదంటే 2 లక్షణాలు ఉంటాయి. అంటే 2 చెప్పింది కూడా ఈయన, ఎవరు? జేమ్స్ బి కొమాండ్. అయితే ఈయన యథార్థాల గురించి ఏం చెప్పాడంటే యథార్థం అనేది ఎలా ఉండాలి అంటే పరిశీలన తగినదే ఉండాలండి. ఎలా ఉండాలి? పరిశీలన తగినదే ఉండాలి. నెక్స్ట్ ఎన్నిసార్లు అయినా ఏదేది యథార్థం అనేది ఎన్నిసార్లు అయినా నిరూపించదగినదే ఉండాలి. ఎన్నిసార్లు అయినా నిరూపించదగాలి. నెక్స్ట్ వివాదరహితంగా ఉండాలి.
వివాదరహితంగా ఉండాలి. నెక్స్ట్ మారవినిగా ఉండాలి. మారవి చూడండి, పరిశీలన తగినదే ఉండాలి, ఎన్నిసార్లు అయినా అది నిరూపించబడాలి. నెక్స్ట్ ఏంటంటే వివాదరహితంగా ఉండాలి. నెక్స్ట్ మారనవిగా ఉండాలి. చూడండి, ఉదాహరణకి మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ ఎగ్జాంపుల్ అంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. అయితే మనం జేమ్స్ బి కొమాన్ చెప్పిన లక్షణాలు తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్కి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడంటే పరిస్థితి తగ్గిందే ఉండాలి, ఎన్నిసార్లు అయినా మనము నిరూపించవచ్చు. ఓకేనా? దాన్ని మనం ఎన్నిసార్లు అయినా నిరూపించేది ఏంటంటే సూర్యుడు అనేది తూర్పునే ఉదయిస్తాడు కాబట్టి అది వివాదరహితంగా ఉంటుంది. అది వివాదరహితంగా ఉంటుంది. నెక్స్ట్ మారవినిగా ఉంటుంది. దాన్ని మనం మార్చగలమా? సూర్యుడిని తూర్పు కాకుండా ఇంకేదైనా దక్షిణానికి ఎక్కడ మార్చగలమా? మార్చలేం కదా. అయితే ఇవి లక్షణాలు ఎవరు చెప్పారంటే జేమ్స్ బి కొమాన్ అంటారు. ఓకే, చూడండి ఒకసారి శాస్త్ర నిర్మాణం గురించి చెప్పిన వారు ఎవరంటే స్కాబు, ఫిలిక్స్. అయితే ఎన్ని విధాలుగా? 2 విధాలుగా. ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణము, 2 ద్రవ్యాత్మక నిర్మాణము. సంశ్లేషణాత్మక నిర్మాణం ఏంటంటాయి? పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు. ద్రవ్యాత్మక నిర్మాణం ఏంటంటాయి? మనం చెప్పుకున్నాం యథార్థాలు, భావనలు, ఫలితాలు, నియమాలు, సిద్ధాంతాలు. అయితే ద్రవ్యాత్మక నిర్మాణం అనేది కూడా దేనికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తుంది. అదే యథార్థ విషయం వచ్చినట్లయితే యథార్థం అనేది ఏ విధంగా ఉండాలి అంటే సత్యాన్ని నిరూపించదగిందే ఉండాలి. అంటే జేమ్స్ బి కొమాన్ చెప్పిన లక్షణాలు ఎన్ని? 2 అన్నారు. కొన్ని టెక్స్ట్ బుక్ 2 ఉంటాయి, కొన్ని టెక్స్ట్ బుక్ లో కొన్ని లక్షణాలు ఉంటాయి. 2 కూడా ఈయన చెప్పాలి. ఆయన చెప్పినవి ఏంటంటే పరిశీలన తగిందే ఉండాలి, ఎన్నిసార్లైనా నిరూపించదగాలి, అయితే వివాద రహితంగా ఉండాలి, మారనవిగా ఉండాలి. ఓకేనండి, ఇదే.